కృతజ్ఞత 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 కృతజ్ఞులు ఫలాలు విస్తృత అర్థాన్ని ఇస్తాయి. మనిషిలో మంచి చెడులను సమాజానికి స్పష్టంగా తెలియజేస్తాయి. చేసిన మేలు మర్చిపోవటం కృతజ్ఞత. వ్యక్తి పతనానికి ఎంతకన్నా దారుణమైన కారణం మరొకటి ఉండదు. అవలీలగా మోసాలు చేయటం నేర్పిన వారు కృతజ్ఞులని, పండితులని నిర్వచనం. ఎదుటి వారిని ఎటువంటి వారితో స్నేహం చేయాలని ధర్మరాజు ఒకసారి భీష్మాచార్యులు వారిని ప్రశ్నించాడు. అందుకు దుష్టులైన వ్యక్తుల్లో కృతజ్ఞులుగా ఉంటారు. అటువంటి వారితో స్నేహం ప్రమాదమని చెబుతారు ఆయన. ఋతువులలో ఉన్న పాటి కృతజ్ఞత కూడా కొంతమంది వ్యక్తులలో లేకపోవటం విషాదం. నీళ్లు పోస్తే చెట్లు తీయని ఫలాలు, మొక్కలు సువాసనలు వెదజల్లి అందమైన సుమాలను అందిస్తాయి. చివరకు కప్పలు సైతము భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసేందుకు బెకబెకమంటూ పాముల నోట్ల పడి ప్రాణులు కోల్పోతాయి. వర్షం పడగానే చెరువులు నిండుతాయి. వెంటనే అంతవరకు ఆవురమని నీటి కోసం తద్వారా లభించే ఆహారం కోసం తప్పించే కప్పలు చెరువులకు చేరుకుంటాయి. దేవుడి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటాయి, కానీ ఆ నోరు తెరిచి అరిస్తే పాములు వాటి ఉనికిని గ్రహించి వచ్చి మింగేస్తాయి. అయినా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి నిర్ణయించుకుంటాయి. ప్రాణులు పోతాయని తెలిసినా తమకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పటం మానవు. ఇదే కథ అయినా ఇందులోని ఈ నీతిని మనుషులు అనుసరించవద్దా? మహాభారతంలో శాంతి పర్వములోని నాడీ జంగడి కథను కృతజ్ఞతను మరిచిన వ్యక్తి గురించి వివరిస్తుంది. నాడీ జంగుడు అంటే బకరాజు. అది ఒక రోజున తన ఇంటి దగ్గర ఆకలితో నీరసించి పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తుంది. సపర్యలు చేస్తుంది. తెలివి వచ్చిన వారి తర్వాత అతడి పేరు గౌతముడని, పేదరికంతో అల్లాడుతున్నారని తెలుసుకొని తనకు తెలిసిన విరూపాక్ష మహారాజు దగ్గరికి వెళ్ళనుంది. గౌతముడు రాజును చేరుకుని తన కథను చెబుతాడు. రాజు అతడి మోయలేనంత సంపద ఇస్తాడు. తిరిగి ప్రయాణంతో ఆనందంతో బకరాజు దగ్గరికి వచ్చి జరిగింది చెబుతాడు గౌతముడు. ఆ పక్షి కూడా ఆనందించి ఆ రాత్రి దగ్గరే విశ్రాంతి తీసుకోమంటుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది. ఇద్దరూ నిద్రపోతారు. సగట రాత్రితోలో గౌతముడు లేచి తెల్లారి చాలా దూరం ప్రయాణించాలి, ఈ సంపదంతా మోసుకెళ్ళాలి, దారిలో తినటానికి పనికి వస్తుందని ఆ పక్షిని చంపేస్తాడు. గూఢచారుల ద్వారా అది తెలుసుకున్న విరూపాక్షుడు గౌతముడు పట్టుకుని చంపేస్తాడు. అతడి మృతదేహాన్ని రాక్షసులు తినరు. ఖండాలుగా చేసి కాకులకు గద్దలకు వేయబోగా అవి తినమనేస్తాయి. బ్రహ్మ హత్య చేసిన వారికి పరిహారం ఉంది, కానీ కృతజ్ఞత లేని వాడికి అది లేదని ఈ కథ చెబుతోంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ కృతజ్ఞతకు పూనుకోరాదు. నలుగురితో కలిసి ఋతుకాలము అని వారు కృతజ్ఞులై ఉండాలి. దాంతో సమస్త సుఖమవుతుంది, గౌరవం లభిస్తుంది.